సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేవి భాగవతంలో సూత మహర్షిని సౌనకాది మహామునులు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. దేవి భాగవతం యొక్క మహత్యం గురించి సూత మహర్షి చెప్తూనే ఉన్నారు. ఇది కథలుగా లేకపోతే సన్నివేశాలుగా, ప్రతి ఒక్క సన్నివేశంలో ప్రతి ఒక్క కథలో మనం ఏం నేర్చుకోవాలి అన్నది కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుంటున్నాం. ఇక సూత మహర్షి ఎక్కడి వరకు చెప్తారు అంటే, మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము అంటే, శుకుడు అంటే సుఖ మహర్షి వ్యాస భగవానుని యొక్క కుమారుడు తాను సంసార సాగరంలోకి వెళ్ళను, వివాహం చేసుకోను అంటూ తండ్రిని కూడా విడిచిపెట్టి తాను తపస్సుకి వెళ్ళిపోతాను అని అంటున్న సందర్భంలో వేదవ్యాసుల వారు, నువ్వు ఇక్కడే ఆశ్రమంలో ఉండవచ్చు కదా, సంసార సాగరాన్ని కూడా నువ్వు దాటి వెయ్యగలుగుతావు, అంటే ఎవరైతే సంసారంలో ఉంటారో వాళ్ళు ముక్తిని మోక్షాన్ని పొందలేరు అని ఎక్కడ ఉండదు. మిథిలా నగరంలో జనక మహారాజు జీవన్ముక్తుడు, అంటే ఆయన రాజ్యాన్ని అనుభవిస్తున్నారు, మహారాజుగా ఉన్నారు, యుద్ధాలు చేస్తున్నారు, చక్కగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాగే అలా బ్రతుకుతూనే ముక్తి వైపు సాధన అన్నది చేస్తున్నారు. అందుకే ఆయన్ని ఒక్కసారి కలిస్తే గనక నీకు బాగా అర్థమవుతుంది అని చెప్తారు. సరే, మరి తండ్రి గారు చెప్తున్నారు కదా, అయిష్టంగా ఆయన ఒక్కసారి వెళ్ళి జనక మహారాజుని కలుద్దాం అని చెప్పి సుఖబ్రహ్మ అంటే శుకుడు వేదవ్యాసుని యొక్క కుమారుడు తను మిథిలా నగరానికి బయలుదేరుతారు. అయితే ఇక్కడ మిథిలా నగరానికి చేరుకున్న తర్వాత జనకునితో సంవాదము, సాధారణంగా వెళ్ళారు, మాట్లాడుకున్నారు, అయిపోయింది, ఇంతకీ ఏం తేల్చుకున్నారు అంటే ఈ విషయం అని చెప్పేసుకుంటాం. కానీ ఇలాంటి పురాణాలలో మనకి ప్రతి ఒక్క సంవాదము లేకపోతే ప్రతి ఒక్క సందర్భము చాలా ముఖ్యం. వాళ్ళు వెళ్ళారు, కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు అంటే అందులో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. కానీ అలా కాదు కదా. ఇక్కడ సుఖ మహర్షి వెళ్ళి జనక మహారాజు గారితో ఏం మాట్లాడారు, అంతకన్నా ముందు అలా నేరుగా వెళ్ళిపోలేరుగా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత బయట ఉన్న ద్వారపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్డుకుని ఆపిన తర్వాత వాళ్లతో కూడా ఎటువంటి సంవాదం అనేది జరిగింది, ఇక్కడ కూడా మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ చాలా చక్కగా దేవి భాగవతంలో మనకి కనిపిస్తాయి. అయితే ఏ ఒక్క విషయాన్ని విడిచిపెట్టకుండా సూతుడు అలా చాలా జాగ్రత్తగా దేవి భాగవతాన్ని చెప్తున్నారు. అదే రకంగా మనం కూడా చెప్పుకుంటున్నాం. శుకబ్రహ్మ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత చాలా అందమైన భవనాలు అక్కడ ఉన్నాయి. ఆ మిథిలా నగరంలో ఎక్కడ పడితే అక్కడ అంగట్లో, అంటే అక్కడ చక్కగా రత్నాల రాసులు అక్కడ అలాగ పెట్టి అమ్ముతున్నారట. అంటే అంత వైభవంగా ఉంది ఆ నగరము. అక్కడ ఉన్న నగర వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి ముఖాలలో ఏదో కాంతి, ఇది తెలియని సంతోషం వాళ్ళలోంచి బయటకు వస్తోందా అన్నట్టుగా ఉందట. ఎందుకంటే మహారాజు అటువంటి వారు కదా. అంటే ఎక్కడ నిరాశతో ఎవరూ కనిపించట్లేదు, నిస్పృహతో ఎవరూ కనిపించట్లేదు, జీవ చైతన్యం లేకుండా ఎవరూ కనిపించట్లేదు. అందరూ చాలా ఆనందంగా ఉత్సాహంతో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఈ వర్ణన కూడా మనకి కనిపిస్తుంది. అలా జాగ్రత్తగా ఆయన ఇక లోపలికి, అంటే రాజుగారిని కలవడానికి లోపలికి వెళ్ళటానికి అక్కడ బయట ఆగాలి కదా. అటువంటి సమయంలో అక్కడ ఒక ద్వారపాలకుడు ఆపి, బ్రహ్మజ్ఞానిలా ఉంటారు శుకబ్రహ్మ, ఎందుకంటే ఎవరైతే బాగా సాధన చేస్తూ ఉంటారు, ఉపాసన చేస్తూ ఉంటారు, తపస్సులు, హోమాలు, యజ్ఞాలు వీటిలో పాలు పంచుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఉన్న తేజస్సు, వర్చస్సు అది పూర్తిగా వేరు. వాళ్ళని అలా చూసిన వెంటనే వీళ్ళెవరో బ్రహ్మజ్ఞానులు అని చాలా మంది కనిపెట్టేస్తారు. అయితే ఈ ద్వారపాలకుడు కూడా అలా కనిపెట్టి, అసలు మీరు ఎవరు, ఎక్కడికి వెళుతున్నారు, ఎవరిని కలవాలి అలాగే అడుగుతారు కదా, అది వాళ్ళ కర్తవ్యం. కానీ అక్కడ శుకబ్రహ్మ అన్నిటినీ పరిశీలన చేస్తున్నారట, అటు ఇటు చూస్తున్నారు. ఆయన ఏది అడుగుతున్నా సమాధానం వెంటనే చెప్పట్లేదు. చాలా మంది మహానుభావులు, మహాత్ములు చాలా కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం అసలు ఏం అడిగాము దానికి సంబంధం లేకుండా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఈయన మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అటు ఇటు చూస్తున్నారట. అటువంటి సమయంలో ఒక 2-3 సార్లు అడిగిన తర్వాత ఈ ద్వారపాలకుడు, ఏమిటిది, మాటలు రావా, మూగివాడివా, పోనీ సైగలైనా చెయ్యు, ఏమీ చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, లోపల మహారాజు గారి దగ్గరికి ఎలా పంపాలి, నా కర్తవ్యం ఇది కదా, నా బాధ్యత ఇది కదా, ఏం మాట్లాడవేంటి
అని కొంచెం గట్టిగా అంటూ ఉంటే అప్పుడు నవ్వుతున్నారట శుకబ్రహ్మ. అంటే ఎవరి కర్తవ్యంలో వాళ్ళు మునిగిపోయి ఉంటారు. నిజమే కదా, ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఈ ద్వారపాలకుడికి అదో పెద్ద బెంగ, ఏం చెప్పాలి, లోపలికి పంపించాలా వద్దా అనేటట్టుగా. సరే, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఆయన అలా ముఖం వైపు చూస్తూ ఉంటే అప్పుడు ఈ ద్వారపాలకుడు అన్నట్ట, మీరెవరో మహాజ్ఞానిలా ఉన్నారు, మీరు బ్రహ్మజ్ఞానిలా ఉన్నారు. సరే, లోపలేం పనో మీరు పక్కన పెడితే ఆ విషయం గురించి మీరు నాకు ఏదైనా కొన్ని మంచి విషయాలు చెప్పండి, ఎందుకో మీ దగ్గర ఏదో నేర్చుకోవాలని నాకు అనిపిస్తోంది అని ఆ ద్వారపాలకుడు అడగడం జరుగుతోంది. ఇన్ని చిన్న చిన్న విషయాలు దాగి ఉంటాయి పురాణాల్లో, ఇవి కూడా మాట్లాడుకుంటారా అంటే తెలుసుకోవాలిగా. ఎందుకు అంటే శుకబ్రహ్మ మాట్లాడితే అందులో ఎంతో జ్ఞానం ఉంటుంది. ఏ రకంగా అయితే ఈ ద్వారపాలకుడు అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాడో ఆ విషయాలు కేవలం ద్వారపాలకుడి కోసం కాదు, మనందరి కోసం. అందుకని మీరు ఏదైనా మంచి విషయం చెప్పండి అన్న వెంటనే శుకబ్రహ్మ ఆయనకు మనిషి గురించి చెప్పారు. మనం అందరం మనుషులమేగా, కాబట్టి ఈ మనిషి గురించి అంటే ఏమిటి, ఏం తెలుసుకోవాలి, మనుషులు అంటే ఇంకేం తెలుసుకుంటాం, మనం అందరం మనుషులమే అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు శుకబ్రహ్మ మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఆయన అన్నారు, మనుషులలో 2 రకాలు ఉంటారు, రాగి, విరాగి. రాగి అంటే బాహ్య ప్రపంచంతో బాగా అనుబంధాన్ని ఏర్పరచుకుని బాహ్యంగా కనిపిస్తున్న పరిస్థితులు, లేకపోతే వస్తువులో, లేకపోతే అక్కడ ఉన్న సన్నివేశాలు, వీటికి బాగా ఆకర్షితులై మోహంతో ఎప్పుడూ కూడా బాహ్య ప్రపంచంలో సుఖాన్ని అనుభవిస్తూ ఉండాలి అని కోరుకుంటున్నవాడు రాగి. విరాగి అంటే బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధం లేదు, తన సంబంధం అంతా లోపల అంతర్దృష్టి, లోపల ఆత్మ అనే పదం మనం వింటూ ఉంటాం కదా, ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు, పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉంటారు తప్పితే బయట ప్రపంచంతో సంబంధం లేదు. మరి బయట ప్రపంచంతో సంబంధం లేకపోతే మనుషులుగా ఎందుకు పుట్టాలి అంటే, కేవలం మనిషిగా పుడితేనే ఏది పుణ్యము, ఏది పాపము, ఏది అజ్ఞానము, ఏది అవిద్య, ఏది జ్ఞానము తెలుసుకుంటాం కదా. ఇతరత్ర ఏ జీవిగా పుట్టినా అంత బుద్ధి అన్నది ఉండదు. అందుకే భగవంతుడు మనిషి జన్మ ఇస్తాడు. దీన్ని మనం ఎంతగా సద్వినియోగం చేసుకుంటే ఈ మనిషి జన్మలో చాలా ఆనందంగా ఉంటూ తర్వాత ముక్తిని మోక్షాన్ని పొందగలుగుతాం. లేకపోతే ఇతరత్ర జీవి రూపంలో ఉంటే ముక్తిని మోక్షాన్ని పొందడం కష్టం. అయితే విరాగి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విరాగి అంటే ఆయనకి పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఇలాంటి మాటలు చెప్తున్నారనమాట శుకబ్రహ్మ. ద్వారపాలకుడు చాలా చక్కగా వింటున్నాడు. అయితే ఇక్కడతో ఆపేయకుండా ఈ రాగి అంటే మళ్ళీ అందులో 2 రకాలు. అంటే వాళ్ళెవరు అంటే చాలా బుద్ధితో కూడుకున్న వాళ్ళు, అంటే చతురులు అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, మూర్ఖులు, ఇలా 2 రకాలు. చతురులు అన్న వెంటనే మనకి తెలుసు చాతుర్యంతో ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ మళ్ళీ 2 రకాలు అని చెప్తున్నారు. ఈ చాతుర్యము అనేటప్పటికీ ఒకటి బుద్ధి చాతుర్యము, ఇంకొకటి శాస్త్ర చాతుర్యము. శాస్త్ర చాతుర్యము అంటే ఏమిటి, అన్ని శాస్త్రాలు తెలుసుకోవడం, లేకపోతే ఎన్నో విద్యలు నేర్చుకోవడం, బాగా తెలిసిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు అని ఇప్పటి మాటల్లో మనం అంటూ ఉంటాం కదా, అలా అనమాట. కొంతమంది ఏమీ అంతగా చదువుకోలేకపోయినా, శాస్త్రాలు అవి తెలియకపోయినా బుద్ధి అన్నది ఒకటి ఉంటుంది కదా, అది ప్రచోదనం అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళ ఉపాసనా బలం వల్ల. అందుకే వాళ్ళు ఏం చదువుకున్నారు అన్నది పక్కన పెడితే వాళ్ళు ఎంతో జ్ఞానంతో ఉంటారు. ఎందుకు అంటే అది బుద్ధి చాతుర్యం. అందుకే చాతుర్యం, అందులో కూడా చతురులు అంటే 2 రకాలు ఉంటారు. ఒకడు మూర్ఖుడు, ఇంకొకడు చాలా చక్కగా అన్నీ తెలిసి ఉన్నవాడు అని చెప్తున్నారు. ఇక్కడితో ఆగిపోయారా? కాదు, ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. అయితే ఈ అంటే చాతుర్యానికి సంబంధించి లేకపోతే మూర్ఖత్వానికి సంబంధించి మనుషులు ఇంకా ఏ రకంగా ఉంటారు? మూర్ఖులు అంటే ఎవరు అంటే, మోహము ఏదైతే ఉంటుందో ఒక వస్తువు పట్ల, లేకపోతే మనిషి పట్ల, ఒక పరిస్థితి పట్ల అంటే ఈ 2 రోజులు ఏదో మంచి జరిగింది, ఆనందంగా ఉంటాం. అదే ఆనందం విపరీతమైన మోహంతో ఆనందాన్ని పట్టుకోగలిగితే ఈ ఆనందమే అలా ఉండిపోతే బాగుండు అనుకుంటే ఎలా ఉంటుంది? ఉండదుగా. 2 రోజులు ఉంటుంది, 3వ రోజు ఆ ఆనందం అన్నది తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆనందం లేదు కదా అని బాధకి లోనైతే. కాబట్టి విపరీతమైన మోహంతో ఉంటే, ఏ వస్తువు చూస్తే ఇది నా సొంతం కావాలి, ఇది నాకు కావాలి, లేకపోతే దీంతోనే నాకు ఆనందం అని అనుకున్న వాళ్ళు ఆ ఆనందం శాశ్వతం కాదు అని తెలుసుకోలేరు. వాళ్ళందరూ మూర్ఖుల కింద వస్తారు. విపరీతమైన మోహంతో ఉండవద్దు. దేన్ని ఎప్పుడు ఎలాగా దాన్ని ఏ రకంగా చూడాలో పరిస్థితిని గాని వస్తువుని గాని అలాగే చూసి స్వీకరించి
అయిపోయినప్పుడు దాన్ని విడిచిపెట్టగలగాలి. మోహము అన్నది అన్ని వేళలా కూడదు. అలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చతురులు, అలా ఎవరికైతే ఉండదో వాళ్ళు మూర్ఖులు అని చెప్తారు. సరే, ఇక ఇదంతా అయిపోయిన తర్వాత విరాగి అనేటప్పటికీ పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉంటారే గాని వాళ్ళ దృష్టి అంతర్దృష్టి. ఈ రాగి అని ఎవరినైతే అంటున్నామో వాళ్ళకి మిత్రులు శత్రువులు ఉంటారు. ఎవరా మిత్రులు? వాళ్ళతో చాలా చక్కగా ప్రేమగా ఎవరైతే మాట్లాడతారో, వాళ్ళని ఎప్పుడు పొగుడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ మిత్రులు. వాస్తవానికి ఎవరు మంచి చెప్తారో వాళ్ళు నచ్చరు. అలాగే శత్రువులు అంటే వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళందరూ శత్రువులు, అంతే కదా. అక్కడ విచక్షణ జ్ఞానం ఉండదు. ఎందుకు అంటున్నారు? నేనేమైనా తప్పు చేశానా? నేను ఎలా ప్రవర్తించాను? నేను ఎలా ప్రవర్తిస్తే తప్పు అంటున్నారు? ఈ ఆలోచన ఉండదు. అందుకని రాగులకి అలాంటి శత్రువులు అలాంటి మిత్రులు ఉంటారు. ఇక విరాగులు అనేటప్పటికి వాళ్ళకి ఉంటారు శత్రువులు. ఎవరు అంటే అంతఃశత్రువులు. కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము ఇవన్నీ శత్రువులు. అందుకే భయపడుతూ ఉంటారు విరాగులు. చాలా జాగ్రత్తగా ఉంటారు. అయ్యబాబు ఈ శత్రువులు ఎక్కడ బయటకు వస్తారో అని వాళ్ళని లోపలే పెడుతూ ఉంటారు. అటువంటి ఆలోచనతో ఉంటారు. మిత్రులు అంటే ఫలానా ఫలానా అన్నది కాదు. 3 లోకాలలో, ఇంకా చెప్పాలి అంటే 14 లోకాలలో ఉన్న ప్రతి జీవితో కూడా అలా మైత్రి భావనతోనే ఉంటారు. ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మను చూస్తూ ఉంటారు. అందుకే మిత్రులు అంటే అందరూ మిత్రులే. శత్రువులు అంటే గనక ఖచ్చితంగా అంతఃశత్రువులు. ఇంత భేదం ఉంటుంది. అంటే ఒక మనిషి అనే పదం తీసుకుంటే ఇన్ని విషయాలు మాట్లాడుకోవచ్చా అని ద్వారపాలుడికి చాలా ఆశ్చర్యం కలిగిందట. ఏ బాబోయ్, ఇంతటి మహాజ్ఞాని ఈయన ఖచ్చితంగా లోపలికి వెళ్ళి రాజుగారితో మాట్లాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. ఆయన కూడా మహాజ్ఞాని, ఈయన కూడా మహాజ్ఞాని, ఇద్దరు మాట్లాడుకుంటే అద్భుతంగా ఉంటుంది. నాలాంటి వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఏదో ఆ మాత్రంగా అర్థమవుతుంది అంతే అని అనుకుని ఆ ద్వారపాలకుడు చాలా మురిసిపోయి, అంటే ఆ ఒక్క మనిషి అన్న ఆ పదం గురించి చాలా చక్కగా చెప్పిన తర్వాత శుకబ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన్ని లోపలికి పంపించారు. ఆయన లోపలికి వెళ్ళారు. ఈలోపు జనక మహారాజు తెలుసుకున్నారు శుకబ్రహ్మ వచ్చారు అని. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి మర్యాదలు చేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు వీళ్ళిద్దరేం మాట్లాడుకున్నారు? ఇక్కడ కూడా మనం ఎన్ని చక్కని విషయాలు నేర్చుకోవచ్చు. తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం.